3 గంటల నుంచి కేసీఆర్ గారి విచారణ. ఇంకోవైపు ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా నిరసన కార్యక్రమాలు. సో భవన్‌లో ఇంకా ఉన్నాను నేను. ఒకసారి ఇషాంక్ ఉన్నారు మాట్లాడదాం. ఏంటి సిట్టు విచారణ? 3 గంటలు కాదండి, కరెక్షన్ 4 గంటలు కావడానికి వస్తుంది. ఇప్పుడు 7 అవ్వబోతుంది. 7 అంటే 160 సిఆర్పిసి ఏమని చెప్తుంది? స్టేట్మెంట్ రికార్డు చేసుకోవడానికి 65 సంవత్సరాలు పైగల వాళ్ళను 6 వరకు మాత్రమే విచారణ చేసే వాళ్ళకు హక్కు ఉన్నది. మరి ఇప్పుడు 7 వరకు వాళ్ళు మళ్ళా ఉల్లంఘన చేస్తున్నారు. ఎస్ఐటి అంటే కేవలం ఉల్లంఘనలు మాత్రమే. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు కనబడుతున్నది. ఇలా మీరు గమనించండి. నంబర్ 1, వారు ఏమీ పెద్ద క్రిమినల్ కాదు. వారు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన నాయకులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత లీడర్ ఆఫ్ ఆపోజిషన్. రేవంత్ రెడ్డి గారి లాగా విలాసవంతమైన విదేశీ పర్యటనలకు వెళ్తలేరు. బాజాప్తా వారి నియోజకవర్గంలో ఉన్నారు. అక్కడనే ఎస్ఐటి పోయి నోటీసులు ఇవ్వగలుగుతుంది. కానీ ఏం చేసింది? గోడకు అతికిచ్చింది. సరే, అయినా కూడా కేసీఆర్ గారు నేను చట్టాలను గౌరవిస్తాను, న్యాయాన్ని గౌరవిస్తాను, మీరు ఉల్లంఘించినా కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను, ఇవాళ కోఆపరేట్ చేస్తున్నారు. అసలు లేని కేసుని నిజంగానే ఇందులో కేసు ఉంటే ఇవాళ మీరు గమనించండి, కర్ణాటకలో ఏం జరుగుతున్నది? కర్ణాటక అసెంబ్లీలో ఇవాళ కూడా అక్కడ రచ్చ జరుగుతున్నది. ఏంటంటే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నది. అంటే ఇలాగే సిట్టులు వేసుకుంటూ కూర్చోవాలనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ప్రతిపక్షాల మీద ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కూడా మా ఫోన్ ట్యాపింగ్ చేసిరని అదే చేయొచ్చు. ప్రాబబ్లీ మేము చేసిన తప్పేందంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. ఏనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీదనో, ఏనాడు పొన్నం గారి మీదనో, ఏనాడు శ్రీధర్ బాబు గారి మీదనో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీదనో మేము కేసులు వేసి వారిని వేధించలేదు. కానీ రేవంత్ గారు వారిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంచెం వాళ్ళకు ఆవాభావాలు ఉన్నాయి. అక్కడ వారి గురువు గారు కొంచెం నేర్పించారు కాబట్టి అలాంటి ఒక ట్రెండ్ ఇక్కడ తీసుకొని వస్తున్నారు. కక్షపూరిత రాజకీయాలు, నేను అరెస్ట్ చేయాలి, చెంచల్గూడ జైలు వేయాలి, చెర్లపల్లి జైలు వేయాలి, వేధించాలి, 2 సంవత్సరాల పేరు నుంచి విచారణలు చేయాలి, ఆ నోటీసులలో నేను కనీసం మాజీ ముఖ్యమంత్రి అని పిలవద్దు. మీరు ఆలోచించండి, ఇవాళ లాలూ ప్రసాద్ యాదవ్ గారిని ఏమని అంటాం మనం? మాజీ ముఖ్యమంత్రి బీహార్కి అని అంటాం. మాజీ ఎమ్మెల్యేను అని అంటామా? అరవింద్ కేజ్రీవాల్ గారిని ఏమంటాం? ఎమ్మెల్యే అని అంటామా? కాదు, మాజీ ముఖ్యమంత్రి అని అంటాం. ఎవరినైనా తీసుకోండి ఒక మాజీ ముఖ్యమంత్రి. కానీ ఇలా పైశాచిక ఆనందం చూడండి. ఆయనకు మాజీ ముఖ్యమంత్రి అనాలని లేదు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అనాలని లేదు. అందుకే ఆ నోటీసులో గజ్వేల్ ఎమ్మెల్యే స్క్రిప్ట్ మొత్తం రేవంత్ రెడ్డి గారు రాసిస్తున్నారు. పాపం పోలీసులు ఎందుకు దాన్ని పెద్దగా ఇంప్లిమెంట్ చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు. కానీ ఒకటి చాలా క్లియర్గా కనబడుతున్నది, ఇందులో కేసే లేదు. ఇది క్లియర్గా డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ ఏంటిది? లాస్ట్ మనం గ్యారంటీస్ గురించి ఎప్పుడు విన్నాం? ఎవ్వరికీ గుర్తులేదు. గ్యారంటీల గురించి మాట్లాడతలేడు, జాబ్ క్యాలెండర్ మాట్లాడతలేడు, రైతు భరోసా మర్చిపోయాయి. సో ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రధాన అంశాల నుంచి ఎట్లా డైవర్ట్ చేద్దామా అంటే, ఎవరన్నా ప్రధాన అంశం ఎత్తగానే అన్నిటికంటే ప్రధాన అంశం ఏంది? బట్టలు ఊడగొట్టిరు కదా, 2 ఛానళ్ళు కొట్లాడుకున్నాయి. 2 ఛానళ్ళు కొట్లాడుకొని ఒక మంత్రిని లాగినాయి, ఉప ముఖ్యమంత్రిని లాగినాయి. ఉప ముఖ్యమంత్రి రోడ్డు మీదకి ఎక్కి నేను కాదు ముఖ్యమంత్రి ఆ ఛానల్ని అడ్డు పెట్టుకొని నా మీద కథనాలు చేపించిండు అని. ఇది కాదా అసలైన అంశం? రోడ్డు మీదికి మంత్రి కుటుంబాలు, కొండా సురేఖ గారి కుటుంబం రోడ్డు మీదకి ఎక్కి టాస్క్ ఫోర్స్ పోలీసులు వస్తే ఓఎస్డీని అధికారిక వాహనంలో ఎక్కించి పరారీ చేపించింది కదా, అది విచారణ జరగొద్దా? ఒక మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కుమారుడు రెవెన్యూ శాఖలో భూభారతీయం తెచ్చి దందాలు చేసుకుంటూ వాళ్ళ కొడుకుకి, బాబు అక్కడ లిటిగేషన్ ఉన్నది, నువ్వు పోయి కబ్జా చేయి అని అంటే అక్కడ దాని మీద కేసు అయితే ఆ పాపం సిఐ హబీబుల్లా ఖాన్ మీద వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసి దాని మీద ఇవాళ ఎలాంటి విచారణ లేదు. ఇవాళ భూ కుంభకోణం కానివ్వండి, హెచ్ఐఎల్టీపీ పాలసీ కానివ్వండి, ఇన్ని దందాలు జరుగుతుండే అవన్నీ కాకుండా డైవర్ట్ చేసి కేసీఆర్ గారిని ఇలా వేధించడం తెలంగాణ సమాజం ఒకటి రేవంత్ రెడ్డి గారు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏంటంటే ఇవాళ మొత్తం తెలంగాణ సమాజాన్ని, ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం, ఎక్కడికక్కడ అందరినీ హౌస్ అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు, పోలీస్ స్టేషన్లో పెట్టే ప్రయత్నం చేశారు, ఎక్కడికక్కడ కట్టడి చేద్దాం అనుకున్నారు. కానీ అలా రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో వచ్చిందా లేదా మాకు తెలియదు, కేంద్ర బడ్జెట్ అని అది ఎంచుకున్నారు. కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. అందరు రోడ్డు మీదకి వచ్చారు. న్యూస్ లేకపోయినా కూడా రోడ్డు మీదకి మొత్తం దిగిర్రు. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి, మా పార్టీని పూర్తిగా యాక్టివేట్ చేసినవు చూడు. ఇలా ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి వస్తున్నామని అర్థమైపోయింది. ఎందుకంటే వాస్తవాన్ని మేము కూడా ఏంటంటే ఆపోజిషన్గా సరే కొంతవరకు ఆయనకి టైం ఇద్దాంలే, ఏదో పొడి చేస్తాడు, మస్తు టైం ఇచ్చిండు అనేసి మేము ఇప్పటి వరకు రణరంగంలోకి దిగలేదు. కానీ ఉద్యమ పార్టీ, ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది ఇంకా నరనరాన ఉన్నది కాబట్టి ఇవాళ రోడ్డు ఎక్కినరు. ఇంకా ఇలాగే లాగుతుండు. ఈ 2 సంవత్సరాల్లో
బ్రహ్మాండంగా పెద్ద మెజారిటీతో మమ్మల్ని రేవంత్ రెడ్డి గారే మళ్ళీ బీఆర్ఎస్ని తీసుకొని వచ్చే ప్లాన్లో ఉన్నారని కనబడుతున్నది. 100% ఇలానే వేధింపులతో పోతుంటే, ఇలానే కక్షపూరిత రాజకీయాలతో ఇలా ఏమంటారు మమ్మల్ని, మీరు ఎందుకు లిక్కి పడుతున్నారు, మీరు ఎందుకు నిరసనలు తెలుపుతున్నారు అని అన్నారు. మరి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి మనీ లాండరింగ్ కేసులో వాళ్ళకు నోటీసులు వచ్చినాయి. మరి నువ్వు పీకనీకి ముఖ్యమంత్రి హోదాలో, మంత్రుల హోదాలో మీరు పోయి రాజ్భవన్ దగ్గర అధికారికంగా ధర్నా చేయొచ్చా? నువ్వేమో చేయొచ్చంట, మేమేమో అపోజిషన్ నుండి మేము ధర్నాలు చేయవద్దా? అపోజిషన్కి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వమే రోడ్డెక్కితే మేము ఇక్కడ ప్రతిపక్షంగా ఎక్కినాం. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్. నువ్వు ప్రజాపాలన అని చెప్పుకున్నావు, ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నావు. గిదా ఒక పార్టీ ఆఫీస్ దగ్గర 1000 మందిని పోలీసులను పెట్టి వాళ్ళ బయటికి వెళ్ళకుండా, లోపలికి రానియకుండా చేస్తున్నది. ఎంత భయపడుతున్నాడో అర్థమవుతున్నది. సో ఒక పక్క ఇది కేసే కాదనుకుంటున్నాను, కానీ దీనిపైన మాత్రం సజ్జనార్ గారు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఎవరు మాట్లాడినా సజ్జనార్ దగ్గర నుంచి మాత్రం ట్వీట్ కనిపిస్తుంది అందరికీ. సజ్జనార్ గారు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మొన్న ఒక జర్నలిస్టు గారిని వాళ్ళ పోలీసులు, సుధీర్ అనుకుంటా, గల్లా పట్టుకొని తీసుకొని వెళ్ళారు. మేము బరాబర్ వస్తాం, మీడియా ఇన్స్టిట్యూషన్స్ లోపలికి వస్తామని కూడా బెదిరించారు కదా. మళ్ళా తర్వాత దొంతు రమేష్ గారిని ఆయన పరారైపోతుండో అని అన్నారు. ఆ ఒక్కరోజుకే పర్ఫార్మెన్స్ అయిపోయిందా? ఆ తర్వాత మళ్ళీ ఎందుకో ఆ విచారణ ముందుకు పోతలేదు. రెండిటికి సిట్ చీఫ్ వాళ్ళే కదా. మరి దాని గురించి ఎందుకో సజ్జనార్ గారు దాన్ని సైడ్ లైన్ చేసేసి ఆ ఒక్కరోజు హడావిడి చేసి ఓ కోర్టుకి తీసుకుపోయి మెజిస్ట్రేట్ గారు బెయిల్ ఇచ్చేయగానే, అరెస్టుని జైలుకి రద్దు చేయగానే ఇమీడియట్గా కేసు ఖతం అయిపోయిందా? ఆ కేసు ఇంకా కొనసాగుతున్నది కదా. ఎందుకంటే బట్టి విక్రమార్క గారి మీద ఆరోపణలు వచ్చినాయి, ఏబిఎన్ కథనాల మీద కథనాలు చేస్తుంది. ఎందుకు సజ్జనార్ గారు దాని మీద విచారణ చేస్తలేరు? ఎందుకు దీన్నే ఎంచుకున్నారు? సజ్జనార్ గారు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీ ఇంటెగ్రిటీని కాపాడుకోండి సజ్జనార్ గారు. మీరు చాలా సీనియర్ పోలీస్ ఆఫీసర్. మీరు ఏ విధంగా అయితే ట్వీట్లు వేస్తున్నారో, ఇవాళ ట్వీట్లు, నోటీసులు ఇవన్నీ ఇస్తున్నారు, కానీ అసలైన వాస్తవాలు ఇందులో ఇప్పటి వరకు ఒక్క అధికారిక ప్రెస్ మీట్ ఉందా చెప్పండి? ఈ 2 సంవత్సరాల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వెబ్ సిరీస్ మీద ఏదన్నా అధికారిక ప్రెస్ మీట్ ఉందా? ఇది అనేసి ఏది లేదు. సో దీని మీద పెద్దగా ఏమీ కాదు. సజ్జనార్ గారు ఎంత సీరియస్ ఉన్నారో, ఎంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారో అనేది కనబడుతున్నది. సిట్ చేస్తున్న మిస్టేక్స్ మీద కనబడుతున్నది. సో సరే, వారు సీనియర్ ఐపీఎస్ కాబట్టి వారు ఎన్ని సమావేశాలు పెట్టుకొని ఎంతమంది మీద ఒత్తిడి పెట్టినా కూడా డెఫినెట్గా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం. కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ ఏదైతే చేస్తున్నారో, మా కేటీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, కేసీఆర్ గారు అంత మంచోళ్ళు కాదు, బరాబర్ మేము ఇవ్వలం కూడా. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళం ఉన్నాం చూడండి, మేము ఇవ్వరం మంచోళ్ళం కాదు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటున్నాం. మీరు వేస్తున్న ట్వీట్లు అన్నీ స్క్రీన్ షాట్ చేస్తున్నాం. మీరు చేస్తున్న ఓవర్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటున్నాం. మీ ఏ విధంగా అయితే మీరు మా నాయకుల మీద కేసులు వేసుకుంటూ విచారణ అని చెప్పి లీకులు ఇస్తున్నారో, ఆ లీకులు వేసే వాళ్ళ మీద ఎప్పుడైనా విచారణ జరిగిందా అండి? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టగానే నోటీస్. మరి తప్పుడు సమాచారం బయట లేని వాళ్ళ మీద ఎందుకు ఇప్పటి వరకు విచారణ జరగలేదు? అది కూడా తప్పే కదా. జరిగిన దానికి, కేటీఆర్ గారు విచారణ అయ్యేటప్పుడు జరిగిన దానికి దాని మీద ఎందుకు విచారణ ఉండదు? హరీష్ రావు గారు లోపల జరిగిన దానికి దాని మీద విచారణ ఎందుకు ఉండదు? కాంగ్రెస్ నాయకులకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఇలా కాంగ్రెస్ నాయకులు అసలు కేసు ఏంది? కేసు అక్కడ కేవలం వాళ్ళ మీద సాక్షులుగా తీసుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు తప్పు జరిగిపోయినట్టు, శిక్ష వేసినట్టు ఏందండి? కేసీఆర్ గారు నురిదిద్దాం అనుకుంటున్నారా? కాళేశ్వరం కట్టినందుకు ఇవాళ నేషనల్ ఎకనామిక్ సర్వేనే గొప్పగా మాట్లాడుతున్నది. రేవంత్ రెడ్డి గారి బుర్ర గొప్పనా? జాతీయ ఎకనామిక్ సర్వే గొప్పనా? రేవంత్ వ్యవసాయం పెరిగింది, కాళేశ్వరం ద్వారా పెరిగింది, మిషన్ కాకతీయ ద్వారా పెరిగిందని నేషనల్ ఎకనామిక్ సర్వే, హార్వర్డ్ ప్రొఫెసర్ రేవంత్ గారు చెప్పడం కాదు, నేషనల్ ఎకనామిక్ సర్వే చెప్పింది. ఆర్బీఐ గవర్నర్ రావు గారు ఇక్కడికి వచ్చి అరే మీ తెలంగాణ నంబర్ 1 రాబోయే అని చెప్పారు. కానీ రేవంత్ గారు ఏంది, నా తెలంగాణ దరిద్రంగా ఉంది, నన్ను ఎవరు నమ్ముతలేరు, తెలంగాణ దొంగలు చూసినట్టు చూస్తుర్రు, తెలంగాణ దివాలా తీసింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. కానీ ఆర్బీఐ గవర్నర్ వచ్చి 10 సంవత్సరాలు చాలా గొప్ప పాలన అని చెప్పారు. దట్ ఈస్ తెలంగాణ, దట్ ఈస్ కేసీఆర్. వి హబ్ 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్, సర్వీస్ ఇండస్ట్రీ, ఇన్ని గొప్పగా చెప్తుండే తెలంగాణగా ఇవాళ కేసీఆర్ గారు ఎంత గొప్పగా చేసారో దాన్ని మనం చేయాలి. కానీ చరిత్ర ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ సమాజం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 71 సంవత్సరాల కేసీఆర్ గారు ఏనాడు విలాసవంతమైన నీలాగా కాస్ట్లీ షూజు, నీలాగా కాస్ట్లీ జాకెట్లు, రేవంత్ రెడ్డి గారు నడుస్తుంటేనే వాళ్ళ కోట్ల రూపాయలు కనబడుతున్నాయి. ఆయన అండర్వేరు 10 లక్షలు, ఆయన జీన్సు 10 లక్షలు, ఆయన షూజు 10 లక్షలు, ఇట్లా కోటి రూపాయలు వేసుకుంటున్నాడు. కానీ కేవలం నార్మల్ కద్దర బట్టలు వేసుకున్న కేసీఆర్ గారు, విలాసవంతంగా విదేశాలకు పోని కేసీఆర్ గారు, ఇవాళ అలాంటి కేసీఆర్ గారిని ఇవాళ ఏదైతే వేధిస్తున్నారో ఇది కరెక్ట్ కాదు.